వాట్సాప్ లో కొత్త స్కామ్ వచ్చింది. అదే స్టిగనోగ్రఫీ స్కామ్. ఇక్కడ స్కామర్ ఏం చేస్తాడంటే మనకి వాట్సాప్ లో ఒక ఫోటో పంపిస్తాడు. మనం కనుక ఆ ఫోటోని డౌన్లోడ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో ఎంతైతే డబ్బు ఉందో అదంతా ఖాళీ అయిపోద్ది. రీసెంట్ గా ఇలా చాలా మంది వాట్సాప్ లో వచ్చిన ఫొటోస్ ని డౌన్లోడ్ చేయడం వలన చాలా డబ్బుని కోల్పోయారు. ఎందుకంటే స్కామరు ఇక్కడ మనకి పంపేది నార్మల్ ఫోటో కాదు, బైనరీ కోడ్ తో కూడిన ఫోటోని స్కామర్ పంపిస్తాడు. దీంట్లో మాల్వేర్ అయితే ఉంటుంది. సో ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేయగానే మాల్వేర్ అన్నది మన ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో స్కామర్ కి మన బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి, ఫ్యూచర్ లో వచ్చే ఓటీపీస్ కూడా అతనికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా అకౌంట్ లో ఉన్న డబ్బుని కాజేస్తూ ఉన్నారు స్కామర్స్. సో అందుకనే కొత్త నంబర్స్ నుంచి ఏమైనా ఫొటోస్ వస్తే అస్సలు డౌన్లోడ్ చేయకండి. చాలా మంది వాట్సాప్ లో ఆటో డౌన్లోడ్ ని ఎనేబుల్ చేసుకుంటారు. అంటే వాట్సాప్ లో ఏదైనా ఫోటో వస్తే మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి. అలాంటి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాట్సాప్ లో స్టోరేజ్ అండ్ డేటాని క్లిక్ చేయండి. ఇక్కడ వెంటనే ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ని తీసేయండి. ఇలాంటి కేసులు రీసెంట్ గా ఎన్నో నమోదవుతున్నాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్త. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.